సింహాద్రిపురం మండలంలో గూడూరు, బలపనూరు ఇతర గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 6 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ భవనాలను, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీ, పీబీసీ ఆఫీసు, ఆర్బీకేలు, స్కూల్ బిల్డింగ్స్ లను ప్రారంభించారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సింహాద్రిపురం మండలం ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ మండల కేంద్రానికి ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాబోతున్నారన్నారు. దీంట్లో ఉండవన్నారు. ఇవాళ సింహాద్రిపురం మండలంలో లోమడ, అంకాలమగూడూరు, బలపనూరు తదితర గ్రామాల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రారంభించడం జరిగింది. సచివాలయాలు కావచ్చు, డిజిటల్ లైబ్రరీస్ కావచ్చు, ఆర్బీకేస్ కావచ్చు, ఇలా అనేక బిఎంసియూస్ కావచ్చు, అదేవిధంగా పీబీసీ ఆఫీసు, ఈ రకమైన అనేకమైన స్కూల్ బిల్డింగ్స్, అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవాళ మరి ఇనాగరేట్ చేయడం జరిగింది. మరి పెద్ద ఎత్తున మరి ఇప్పటికే మండలంలో, సింహాద్రిపురం మండలంలో కావచ్చు, లేకుంటే జిల్లాలో కావచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మండల కేంద్రానికి ఈ నెలాఖరులో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోతూ ఉన్నారు. ఈ మండలం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సింహాద్రిపురం మండలం భారీ ఎత్తున అభివృద్ధి జరగడం జరిగింది. ముఖ్యంగా సింహాద్రిపురం మండల హెడ్ క్వార్టర్లో నూతన బిల్డింగ్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, మొత్తం ఒక నూతన సింహాద్రిపురం మండల హెడ్ క్వార్టర్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకునే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేక మార్కెట్ యార్డు కూడా ఇవ్వడం జరిగింది సింహాద్రిపురం. భారీ ఎత్తున ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలతో పాటు మరి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి గారిని అన్ని రకాలుగా ప్రజలు ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా మనవి చేస్తాం.